ఇంకో నోట్బుక్ వచ్చేలోపు లేట్ అయ్యేలా ఉంది, అందుకే నీ చేతి మీద రాస్తానే. ఇలా చేతుల మీద నుంచి చెంపల మీదకి వెళ్తే ఎంత బాగుంటుంది. ఏ పెర్ఫ్యూమ్ వాడుతున్నావు డార్లింగ్, ఇంత మంచి వాసన వస్తుంది. నువ్వు చూసుకో, నేను రాసుకుంటా. రే, ఐశ్వర్య కోటి అని నా ఒంటి మీద రాసి మ్యాజిక్ చేయాలనుకున్నావా? చెప్తా నీ సంగతి. ఏం రాసావు ఇందులో? ఐశ్వర్య కోటి. ఐశ్వర్య నీ నామెంతో రుచిరా, ఎంతో నువ్వేం రాసావు? పేజీ తిప్పుతుంటే ఎన్ని బూతులున్నాయో చూసావా? బూతులా? అయ్యనే పేరుతో ఏమి రావే. గుద్దితే బుగ్గ బుడగల పగిలిపోద్ది. బూతులంటే నీ మనసులో ఉన్న అమ్మాయిల లిస్టు. ఏంటది? రెండో పేజీలో ఐషికానా? ఐషిక అదెవరు? నాకేం తెలుసు, తమరి మాజీ లవర్ అయి ఉంటుంది. మూడో పేజీలో ఐరేంద్రి, నాలుగో పేజీలో ఐసి. ఈ నోట్బుక్ లో నా పేరుతో పాటు 10 మంది అమ్మాయిల పేర్లు కూడా ఉన్నాయి. ఇక నువ్వు నన్ను ఇంప్రెస్ చేయలేవని అర్థమైపోయింది. ఇప్పుడే ఆంటీ దగ్గరకు వెళ్ళి నేను ప్రెగ్నెంట్ కాదన్న నిజం చెప్పేస్తాను. వద్దు తల్లి, నేను వెళ్ళలేను. మా అమ్మతో చెప్తే నన్ను చంపేస్తుంది. అయినా నువ్వు చెప్పాలనుకుంటే నా 7 దాటుకుని వెళ్ళు. వెళ్ళను, నేను వెళ్ళను. ఏంటి మావా, భయపడ్డావా? అంటే ఇదంతా అంటే నువ్వు అమ్మకి చెప్పట్లేదా? లేదు మామా, మనిషి అన్నాక కోసంత కళా పోషణ ఉండాలని అలా జరికిచ్చా. నీ కళాపోసరి కాకులు ఎత్తుకెళ్ళా. షర్ట్లో ఉన్న గుండె ప్యాట్లోకి వచ్చింది కదే నీ. వీటిలో ఎక్కువ జైపూర్ మెటీరియల్ ఉంది సార్, మంచి క్వాలిటీ ఉంటుంది సార్. గుడ్ బాబాయ్, మీకు ఓకే కదా? వీటిని పట్టుకుని చూడక్కర్లేదు పెద్ద బాబు, కళ్ళతో చూసి చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఏంటిది? ఈ చీరల ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు? ఇంట్లో ఏదైనా విశేషమా? ఇంట్లో నెలకోసారి విశేషం ఉంటుంది. అదేదో నీ ఒంట్లో విశేషం అన్నట్టు ఫీల్ అవ్వకు. ఎప్పుడో 19 ఏళ్ల కిందట వాంతి చేసుకున్నాను. ఆ తర్వాత నా ఒంట్లో ఏ విశేషం లేదండి. నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదే. మీరు సమాధానం చెప్పరు గాని పెదబాబు నువ్వు చెప్పయ్యా, సడన్ గా శారీస్ ఎందుకు తెప్పించారు? షో ద నెక్స్ట్ వన్ ప్లీజ్. అదేంటి, ఎవరు మాట్లాడరే? నేను చెప్తాను మేడం, ఈ చీరలు పార్వతి గారి కోసం తెప్పించారు. ఏంటేంటేంటేంటేంటి? పార్వతి ప్లస్ గారా? ఏమేవ్ విన్నావా? నువ్వు పార్వతి గారు అని పిలువబడుచున్నావు. గౌరవం ఇస్తే తప్పన్నట్టు మాట్లాడతావేంటే? మీ వాలకం చూస్తుంటే అన్ని విషయాలు అఖిలక్కకు తెలిసినా పర్వాలేదనుకుంటున్నారనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? అబ్బో, ఏమీ తెలియనట్టు
బాబాయ్ కొడుకులిద్దరూ ఎంత జిగిరి దోస్తులో నాకు తెలీదా? ఏంటి భవాని, దేని గురించి అలా మెలికలు తిరుగుతున్నావు? రాక ఇక్కడ పెదబాబు పార్వతి కోసం పెళ్లి చీరలు తెప్పించాడు. హాయ్ శివ. హాయ్ సార్. వావ్, ఈ చీర ఎంత బాగుంది ఆంటీ, చూడండి. పెద్దబాబు, ఇవన్నీ ఎందుకు తెప్పించావు నాన్న? ఇంటి కోడలవుతున్న పార్వతి కోసం. పెళ్లి కూతురవుతున్న పార్వతి కోసం ఈ చీరలు తెప్పించానమ్మా. నువ్వు సూపర్ బ్రో. మామ్, పార్వతి సునంద అంటే ఇంటి కోళ్ళు అవుతుంది కదా, పెళ్లి ఖర్చులు మనమే అని చెప్పేశామని బ్రో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాడు. నా బొంద, పెదబాబు డైరెక్ట్గా విషయం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేదు చిన్నబాబు. పెదబాబు, పెళ్ళైతే అన్ని బాధ్యతలు తెలిసొస్తాయి. కాని నువ్వు ప్రతి బాధ్యత తెలిసినవాడు కాబట్టి ముందు జాగ్రత్తగా ఉంటావు. అమ్మా, కంపెనీ ప్రమోషన్ కోసం పార్వతిని తీసుకెళ్తాం కదా, అప్పుడు కూడా ఉపయోగపడతాయని డిజైనర్ని రమ్మన్నా. వెరీ గుడ్ నాన్న. నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు పెద్దబాబు గారు? తీసుకుపోవట్లేదే, లేపుకుపోతున్నాడు. మాట బాగుండదని ప్రమోషన్ పనని చెప్తున్నాడు. హర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయిన నువ్వు ప్రమోషన్ కోసం వెళ్ళాలి పార్వతి. మన పనంటే పార్వతి రెడీగానే ఉంటుంది. మరే అమ్మా, పార్వతికి ఏ చీర అయితే బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయాలి. అదేంటి బ్రో? అవునరా, అమ్మకు నచ్చితే ఇంట్లో అందరికీ నచ్చినట్టే. అఖిల, ఇందులో రిఫరెన్స్ కోసం ఒక శారీ తీసుకో. ఆ ప్యాటర్నే వాళ్ళు ఫాలో అవుతారు. అలాగేనండి. చూడట్ల. ఇది చూడండి మేడం. యా, నైస్. పార్వతి, అమ్మగారు, ఈ చీర కట్టుకురా. ఐశ్వర్య, నువ్వు కూడా వెళ్ళమ్మా. అలాగే ఆంటీ. రామచంద్ర, ఈ దృశ్యం గనక నీలాంబరి చూసుంటే గుండె ఆగి చచ్చేదమ్మో. ఆంటీ, ఇదేంటి నీలాంబరి వాయిస్ వినపడుతుంది?
ఐఎమ్ సారీ ఆంటీ. మీ శత్రువుల ఇంటిని నేను కొనుక్కోవడం, అదే ఇంటికి మిమ్మల్ని పూజకి రమ్మని పిలవడం, మీరు కోపంగా వెళ్ళిపోవటం, ఇవన్నీ తలుచుకుంటేనే నేనెంత పెద్ద తప్పు చేశానా అనిపిస్తుంది. తెలియక చేసిన తప్పది. నువ్వా వంశస్థులకి సంబంధించిన దానివయ్యుంటే ఏం జరిగేదో ఊహించలేం. ఇంకెప్పుడు పూజలని ఫంక్షన్లని ఆ ఇంటికి పిలవకమ్మా. ఆ ఇంటిని వదిలేసొచ్చాను. మీరు వెళ్ళిపోయిన 5 నిమిషాల్లో నేను వేరే ఇంట్లో రెంటుకుంటున్నానంటే మీ మీద నాకెంత గౌరవమో అర్థం చేసుకోండి. జరిగింది మేము మర్చిపోయాం. నువ్వు గుర్తు చేయకమ్మా నీలాంబరి. అలాగే ఆంటీ. వావ్, ఈ సారీస్ చాలా బాగున్నాయి. ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉందా ఆంటీ? మా పార్వతి బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోషన్ చేయడానికి వెళ్తుంది. అందుకోసమే మా బ్రో ఈ శారీస్ అన్ని తెప్పించాడు. మీరు నిజంగా గ్రేట్ సార్. పని వాళ్ళన్న తేడా చూపించరు. ఆ మాటకొస్తే అందరం పని వాళ్ళమే. కేవలం ఉన్నవాళ్ళమే అనుకుంటే కొన్నాళ్లకు మన పనులు కూడా మనం చేసుకోలేం. పెదబాబు మాటలు వింటూ ఉంటే బిజినెస్ మ్యాగజైన్ చదువుతున్నట్టు ఉంటుంది. ఆంటీ, ఆడపిల్ల అంటేనే అందం. వినయం, అణుకువ ఉన్న ఆడపిల్లంటే ఇంకెంత అందంగా ఉంటుంది. అచ్చం ఇలా ఉంటుందని నిన్ను చూపించొచ్చు పార్వతి. అఖిలక్క మెచ్చుకుందంటే పార్వతి ప్రమోషన్కి వెళ్లకముందే 100 మార్కులు కొట్టేసినట్టే. ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇంట్లో పనిచేస్తున్న పార్వతిని ఎవరు చూసినా ఘట్టమనేని ఇంటికి
తగినట్టుగానే ఉంది అంటారేమో. అమ్మా, నువ్వు అన్నట్టు పార్వతి ఘట్టం నేను ఇంటికి తగినట్టే కాదమ్మా, సరిపోయినట్టు కూడా ఉందనుకుంటా అమ్మా. పెదబాబు, మేఘోటి హనుమంతు కూతురు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, మేఘోటి పార్వతి సునంద ఆంటీ ఇంటికి కోడలుగా వెళ్ళట్లేదమ్మా. ఈ ఘట్టం నేను ఇంటికే పెద్ద కోడలుగా రాబోతుంది. ఏమైంది భవానీ? మీరెవరూ షాక్ అవ్వలేదా? షాక్ అర్చింది మీరు. ఓ ఓ సారీ, ఏదో కలగన్నానక్క. పొద్దునే 7 దాకా నిద్ర లేవు, ఇప్పుడు నుంచుని కూడా పడుకుని కలలు కంటున్నావంటే నిన్నేమనాలే? రేయ్ వదిలేరా. వదిలేయాలని చూస్తున్నా అన్నయ్య, విడాకులంటే వదిన ఒప్పుకోవట్లేదు. గౌరీ, సారీ వదిన. పెద్దబాబు, ఈ చీరలో పార్వతి పర్ఫెక్ట్ లుక్లో ఉంది. ఏమ్మా, ఈ ప్యాటర్న్తో పాటు ఇంకాస్త ట్రెడిషనల్గా కూడా ట్రై చేయండి. షూర్ మేడం. ప్రమోషన్కి వెళ్లే ముందు వీలైతే ఫోటోషూట్ చేయండి. అలాగే అమ్మా. ఆ, ప్రమోషన్కి ఎప్పుడు బయలుదేరుతున్నారు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఆంటీ. చాలా సంతోషం. భవానీ, వీటిలో నీకేదైనా నచ్చితే 2 చీరలు తీసుకో. నువ్వు దేవతవక్క. బాగుందా? రెండే తీసుకోమన్నది. సెలక్షన్ చేసుకోవాలంటే ట్రయల్ వేయాలి. ఓ డిజైనర్ అమ్మా, రారా, నీతో పనుంది. నీలాంబరి, నువ్వు కూడా రా. రా. పార్వతి, అమ్మగారు, వెళ్ళి దిష్టి తీయించుకో. అట్టకే అమ్మగారు. నాగపడగల చంద్రముఖి అంటే నాగుపాముతో సమానం అన్నావు. తలెత్తి బుస కొడితే తలో దిక్కు పారిపోతారన్నావు. ఇప్పుడు నువ్వు తల వంచుకుని నేల చూపులు చూస్తున్నావేంటి? అంతేలే.
స్క్రీన్ ప్లే ఆలోచించలేక బుర్ర బద్దలు కొట్టుకుని పెద్ద మెదడు చిన్న మెదడు రెండూ చిట్లిపోయుంటాయి.